హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బిలెటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ఈ సంవత్సరం మాత్రమే అందరికీ ఆయుష్ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి ఫ్యామిలీతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ లాగ్ అంటే మా ఫ్రెండ్ సో వాళ్ళ ఊర్లో జాతర ఉంది. సో మా మున్న కాడికి దగ్గరే అనమాట. సో వెళ్తున్నాము. ఈవినింగ్ టైం మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వెళ్తున్నాం. వాళ్ళు మార్నింగే రా అని పిలిచినారు. సో పిల్లలు నిడిచిపోలేక ఇంకా ఈవినింగ్ టైం వెళ్తే అయిపోయాను కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట. సో మా ఆయన ఇంకా వస్తున్నాను బయటకు రండి అంటే ఇంకా కొద్దిగా వాకింగ్ అయినట్టు అవుతుందని మామే తొందరగా బయలుదేరినాం ఇంటి దగ్గర నుండి. కొద్దిగా వాకింగ్ చేసినట్టు అవుతుంది, అలాగే కొద్దిగా ఫొటోస్ కూడా తీసుకున్నట్టు అవుతుందని వచ్చేసినాము. సో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నా, లాస్ట్లో పెడతా ఎలా ఉన్నాం అనేది కామెంట్ చేయండి. సో మా పిల్లలతో అంటే ఇలా ఉంటుంది చూడండి. సో ఎక్కువ అంటే మా పిల్లలతో నాకు చాలా ఇష్టం పిల్లలతో వెళ్ళడానికి. ఒక్కదాన్నే వెళ్ళి రావాలంటే కష్టం. మా చిన్నవాడితో వెళ్తా కానీ సో అందరితో ఆ పిల్లలు కూడా ఎక్కువ యాడికి వెళ్ళారు కదా, కాబట్టి నేను యాడికి వెళ్ళినా పిల్లల్ని తోలుకొనే వెళ్తా. సో ఇప్పుడైతే జాతరలోకి వచ్చేసినాము. అక్క వాళ్ళు అందరూ పైనకి మొదలే వెళ్ళినారు. వచ్చే కొద్దిగా లేట్ అయ్యింది వచ్చేసరికి. సో అందుకే ఇంకా తేరుగుతారని పైనకి వెళ్ళినారు వాళ్ళు. మీరు రండి పైన ఉన్నామన్నారు. సో అందరూ కిందకి దిగి వస్తున్నారు, మేము పైనకి వెళ్తున్నాము. ఫుల్ రష్ ఉంది, ఇంకా అందుకే వీడియో తీయలేదు. పైనకి వెళ్ళిన గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే వీడియో తీస్తాను. ఇప్పుడు సద్యానికైతే ఎంత రష్ ఉంది చూడండి. ఇక వెళ్ళడానికే అది మెట్లు ఎక్కి వెళ్ళాలి కదా, కొద్దిగా భయం వేస్తుంది మా పిల్లలకి అయితే యాడ దూకుతారో అని. సో అందుకే వీడియో తీయలేదు. ఇప్పుడైతే జాతరలోకి వచ్చేసినాం చూడండి. ಬರ್ರಿ ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕು. ಹಿಂಗೆ ಬರಮ್ಮ ನಾವು ಅಕ್ಕಡೇನು ಬೇಡ ಇಲ್ಲಿ ಚೇಂಜ್ ಮಾಡಿ ಚೇಂಜ್ ಮಾಡಿ ತೃಪ್ತಿ ತೋರಿಸಿ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಬಾ ಹೋಗಮ್ಮ. ಎಷ್ಟು ಬಂದಿರ್ತಾ ಹೂವು ಬಾ ತೃಪ್ತಿ
జాతర అయితే అయిపోయింది చూడండి. ఇంకా జాతర ఉంటే వచ్చేసినాం ఇంటికి. సో అప్పుడైతే మేము హాస్టల్లో ఉంటాం కదా, హాస్టల్ నుండి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కింద ఉండ్రి. సో ఇప్పుడు షాప్ పెట్టింది, బట్టల షాపు. సో అందుకే పైన షిఫ్ట్ అయినారు అక్క వాళ్ళు. సో మేము వచ్చేటప్పుడు అయితే ఇంకా పైన కట్టలేకుండ్రు, కింద ఒకటే ఉంది. సో చాలా ఇయర్స్ అయింది నేను రాలేదు. వస్తూ కూడా 3 months బ్యాక్ ఏం వచ్చిన, మా ఫ్రెండ్ వచ్చిందని. సో ఇంకా తర్వాత రాలేదు. అక్క అన్నట్లకి ఫంక్షన్కి పిలుస్తుంది కానీ నానే రాలేదు, పిల్లలు ఉన్నారు కదా, ఊకే ఇబ్బంది పిల్లలు ఉన్న కాడానికసే రాలేదు. సో చాలాసార్లు పిలుస్తున్నాను, నువ్వు రావని కోప్పడింది, అందుకే వచ్చేసినాను. సో ఇంకా జాతర ముగించుకొని వెళ్దామని అనుకున్నా. సో అస్సలు మా ఫ్రెండ్ అయితే ఇంకా మా పిల్లలతో కాసేపు ఆడుకున్నారు అందరు పిల్లలు కూడా. సో మా సాత్వికని అయితే ఆడకి వెళ్ళినా ఎవరు వదలరు, ఎక్కువ అన్ని ముద్దులు పెట్టడం ఇవే చేస్తారు. వానికి అస్సలు ఎవరు టచ్ చేయకూడదని వాంది. సో ఇలాగే జరుగుతూ ఉంటుంది. వానైతే ఎవరు అసలు వదలరు అనమాట. ఎవరు పోయినా ఎవరివైనా అంతే, అవన్నీ అస్సలు పట్టుకొని ఇది చేసి ఇస్తారు. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళుగా తాను ఇప్పుడు నిమ్మడైంది కదా, ముద్దమ్మని మా రూమ్మేట్స్ అనమాట. మా అందరూ హాస్టల్లో ఉన్నాము. సో ఈడ ఎల్లో సారీ కట్టుకునేది కదా, తాను మా ఫ్రెండ్. ఇక్కడ పింక్ జాకెట్ కట్టుకునే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అనమాట. సో తనకోటి అక్క కాదు, నాకంటే సొంత అక్కలాగా అనమాట. ఏది తెచ్చినా మా అందరూ హాస్టల్లో ఉంటాం కదా, ఏం తెచ్చినా వాళ్ళ సిస్టర్కి ఇవ్వకుండా మాకు ఫస్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళ సిస్టర్కి ఇస్తున్నాను అనమాట. అంత ప్రేమ నేనైతే. ఎక్కువ అంటే ఇంకా నన్ను ఎక్కువ పిలుచుకునేది, ఏదైనా కానీ ఏం ఫంక్షన్లు ఉన్నా వాళ్ళ సిస్టర్ ఒకటే పిలుచుకొని వెళ్తలేకుండా అనమాట. తాను నాను ఇద్దరు కంపల్సరీ వెళ్ళాల్సిందే అప్పుడు. సో మ్యారేజ్ అయినాకనే ఇంకా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం నైట్ టైం కూడా ఉంటున్నాను. ఇంకా మా పిల్లల్ని మా నైట్ డిన్నర్ చేసి వెళ్తామంటే లేదు మీరు నైట్ వెళ్ళనికి నా పంపినని కలబడినారు. ఇంకా కోపమైనారు, వద్దులే మార్నింగే వెళ్దామని కుక్ అయినాము. ఇప్పుడైతే మొండోళ్ళు అవన్నీ తీసుకొచ్చినారు, తింటూ కూర్చున్నాం. చూడండి నైట్ అయితే కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే పొద్దున్నే ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించాలని రెడీ చేస్తున్నాను. అక్క వాళ్ళు అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చినారు 8:30 కల్లా. సో మీరు మా పిల్లలనోటే పంపించాలని కలబడినారు. నేనుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయించి స్కూల్కి పంపించాలని నేను కూడా రెడీ అయినా. సో కోప్పడుతున్నారు, అప్పుడే అంత మార్నింగే వెళ్తాం, ఈవినింగ్ టైం ఇడిసి వస్తాంలే అని. సో మేమైతే రెడీ అయినాం ఇంకా వెళ్ళనికి. సో మా తృప్తికి అయితే జడలేస్తున్నాను చూడండి. సో 8:30 కల్లా పాప మా కోసం అంత తొందరగా చేసి ఇచ్చినారు ఫుడ్. మా ఫ్రెండ్ అయితే చపాతీలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది, నీకు తిన్నట్లే వెళ్తాం. మాకేమి టీ అంత మార్నింగ్ పోదు, టీ బిస్కెట్ ఉన్న చాలు, మాకు 10-11 o'clock అయినా పర్వాలేదు కానీ నడుస్తుంది. మార్నింగ్ టైం కొద్దిగా బ్రెడ్ అన్న బిస్కెట్ అని ఉంటుంది చాలు. సో మా బ్రెడ్ బిస్కెట్ టీ తాగినాం కదా వెళ్తామంటే కోపడుతున్నారు, అంత తొందరగా వెళ్తున్నారా వద్దు అని. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఇంకా చికెన్, మటన్, పేక్ పచ్చడి, చపాతి అంతే ప్రిపేర్ చేసి పెట్టింది. సో నేను మళ్ళీ వాళ్ళని ఇడిచి మళ్ళీ రాని కలిసి పిలిచింది. సో ఆడ ఒకసారి వెళ్ళినాక ఇంక మళ్ళీ తిరిగి ఎప్పుడు రానికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు సరేలే అన్న ఇంకా తిని వెళ్దామని కలిసి రెడీ అవుతున్నాం చూడండి. మా ఫ్రెండ్ సో ఎలా నవ్వుతుంది చూడండి ఒకసారి. ನಾನು ಇದ್ರೆ ನಗದು ಅದಕ್ಕೆ ರೇಡಕ್ಕೆ ಫಸ್ಟ್ ಬಾ ಅಂತ ಚಪಾತಿ ಮಾಡೋರೊಬ್ಬರೇ ನನ್ನ ಹೆಸರು ಇರ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೆ ನಗಕತ್ತಾಳಲ್ಲ ರೇಣುಕಕ್ಕೆ. ಲಿಂಬೆಕಾಯಿ ಜಗ್ಗಿದ್ದು ಬೆಕ್ಕಾಗ್ತದೆ ರವಕ್ಕ ಸಾಕೆ ಬರಲಿಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ತೋಟ ಅದೇ ಪ್ಲೇಟ್ ಇಲ್ಲನ ಮೆತ್ತಗಾದ್ರೆ ಚಂದ ಇರೋದನ್ನ.
సో నేను వీడియో తీస్తుంటే పట్టుకొని ఏం వీడియో తీస్తా నన్ను తీస్తా తేనక సక్క తీసుకునింది. సో ఇప్పుడైతే ఇంకా చికెన్ వేసుకుంటూ మటన్ అయితే ఇంకా విజిల్ వేస్తూ ఉంది. సో నేనైతే ఇంకా మటన్ వల్ల నాకు టైం అవుతుంది, చికెన్ తిని వెళ్తాను కసి రెడీ అయినాను చూడండి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చపాతీలు దిక్కుతున్నారు, ఒకరు కాల్చుతున్నారు. ఇంకా మా పిల్లలకి లేట్ అవుతుందని తొందరగా వచ్చేసినాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో మేము హాస్టల్లో ఉంటాం కదా కాలేజ్ టైంలో. సో అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటాం కదా, కూర చేస్తా అంటే వద్దు అంటుంటే ఏమో బలవంతంగా తినంటే కొద్దిగా సేరవత తింటుంటే కానీ తినట్లేదు. అందుకే నవ్వుకుంటుండరు, కన్నడ మాట్లాడుతుండరు, మీకు అర్థం కాదని నన్ను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అప్పుడు తినట్లేదు. ఇప్పుడైతే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాక నేర్చుకున్నావు కదా అనకేసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఫొటోస్ పెడుతున్నా, ఎలా ఉన్నామని కామెంట్ చేయండి.